అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మొలకలు వచ్చిన ఆలు తింటున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనకున్న ఈ బిజీ లైఫ్లో రోజు ఫ్రెష్ కూరగాయలు తినడం కుదరదు కాబట్టి ఆలు, చామగడ్డ అలా తెచ్చి పెడుతూ ఉంటాము. ఎప్పుడైనా ఏవైనా లేనప్పుడు వీటిని వండుకుంటూ ఉంటాము. కానీ ఇలా చేసే వాటిలో మనము చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఏంటంటే అవి మొలకలు వచ్చిన ఆలుగడ్డలను కూడా మనము అలానే వండేస్తుంటాము. అందులోనూ ఆలుగడ్డ తొందరగా మొలకలు రావడం, కలర్ మారిపోవడము జరుగుతూ ఉంటుంది. కానీ డబ్బులు పెట్టి కొని పాడేయడానికి మనసు ఒప్పదు కదా! అందుకనే కాస్త పాడైనా కూడా ఆ భాగాన్ని కట్ చేసి మనం వండేస్తుంటాం. కానీ ఇలా మనం అసలు చేయకూడదు. ఆలుగడ్డపై మొలకలు వస్తే కొందరు వెంటనే పడేస్తారు. మరికొందరు వాటిని తొలగించి వండేస్తారు. కానీ ఇలా మొలకలు వచ్చిన ఆలుగడ్డలను తింటే దానిలో సోలనిన్, చకోనిన్ అనే 2 రకాల టాక్సిన్లు ఉంటాయి. అవి బంగాళదుంపపై మొలకలు వచ్చి ఆకుపచ్చని రంగు కనిపిస్తే వెంటనే పడేయడం మంచిది. అప్పుడే చిన్నగా మొలకలు వచ్చి ఆకుపచ్చ రంగు కనిపిస్తే వినియోగించుకోవచ్చు. కానీ మొలకలు ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని తినకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సోలనిన్ విష పదార్థం అని దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇలా మొలకెత్తిన బంగాళదుంప తినడం వల్ల జీర్ణాశయ, నరాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కడుపులో వికారం, వాంతులు, అతిసారం, తలనొప్పి వంటి లక్షణాలు కనబడతాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొలకెత్తిన బంగాళదుంపలలో పోషకాలు తగ్గిపోతాయి. పోషకాలు లేకుండా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి వాటిని పారవేయడమే మంచిది. మొలకలు మొత్తం తీసేసి బంగాళదుంపలను పీల్ చేసి తర్వాత వండుకొని తినవచ్చు. బంగాళదుంపలు మొలకలు రాకుండా ఏం చేయాలంటే బంగాళదుంపలను చల్లటి ప్రదేశంలో ఉంచడం వల్ల మొలకలు రావు. అలాగే వాటిని ఉల్లిగడ్డలకు దగ్గరలో పెట్టకూడదు. వాటి దగ్గర పెడితే అవి తొందరగా మొలకలు వస్తాయి. వీటిని ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు ఒక కాటన్ సంచిలో పెట్టి గాలి వెళ్ళేలా తెరిచి ఉంచాలి. బంగాళదుంపలను కొనేటప్పుడు పచ్చగా ఉన్న వాటిని కొనకూడదు. అలా పచ్చగా ఉన్నవి మొలకలు త్వరగా వస్తాయని అర్థం. బంగాళదుంపలతో చేసే వివిధ రకాల వంటకాలు ప్రతి ఒక్కరికి ఇష్టమే. ముఖ్యంగా పిల్లలు వీటితో చేసే స్నాక్స్ను ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వండే వంటల్లో మాత్రం ఆలుగడ్డతో చేసే వంటకం ఖచ్చితంగా ఉంటుందండి. మనం ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వండే వంటకాల్లో మాత్రం ఆలుగడ్డతో చేసే వంటకం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. బంగాళదుంపలను తింటే సాధారణ మనుషులకే కాకుండా గర్భిణీలపై ప్రమాదమేనని అంటున్నారు నిపుణులు. మొలకెత్తిన ఆలుగడ్డలను గర్భంతో ఉన్న సమయంలో మహిళలు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకు ముఖ్యంగా గర్భిణీలు మొలకెత్తిన బంగాళదుంపలకు దూరంగా ఉండడం ఉత్తమమని అంటున్నారు. బంగాళదుంపలపై వచ్చే మొలకలు, మచ్చలను తొలగించి వాటి తొక్క తీయడం, వేయించడం, ఉడకబెట్టడం వంటి పద్ధతులను మొలకెత్తిన బంగాళదుంపలలో ఉండే గ్లైకో ఆల్కలాయిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు. ఆకుపచ్చ రంగులో ఉండే బంగాళదుంపలను వీలైనంత వరకు తినకుండా ఉండటమే శ్రేయస్కరమని చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.